హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సాహితి, కొన్నాళ్ళు నీ ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వమని. బాబుని అలా ఆయా మీద వదిలేసి నీ ఉద్యోగం చేయకపోతేనేమి, నీవు జాబ్ చేస్తే గాని గడవనట్లు లేదు కదా. నీవు ఎన్ని చెప్పు ప్రణవ్, నేను నా ఉద్యోగాన్ని ససేమేరా మానను. ఉద్యోగం మాని వంటింటి కుందేళ్ళ బతకడం నా వల్ల కాదు. అయినా నీకేమిటి ఇబ్బంది? మన బాబు అక్షిత్ని, నా ఉద్యోగాన్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కదా. అయినా చూస్తున్నాను, నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఉద్యోగం మానేయమంటూ ఒకటే పోరు పెడుతున్నావు. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నానని జెలస్ నీకు. నాకు జెలస్ ఏమిటి? నీవంటే కన్సర్న్. అలాగే బాబు ఆయా పెంపకంలో పెరగడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. నేనేదైనా నీ మీద ప్రేమతో చెప్తే ఎందుకలా అర్థం చేసుకుంటావు సాహితి? కొంచెం కోపంగానే అన్నాడు ప్రణవ్. నిజంగా నా మీద కన్సర్న్ ఉంది అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయి, సర్దుకుందాంలే అని చెప్పు. అంతేగాని ఇలా మాటి మాటికి నా ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడకు. నీవు ఎన్ని చెప్పినా నా ఉద్యోగాన్ని మానుకోలేనంటూ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది సాహితి. ప్రణవ్ ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూడసాగాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సాహితిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైనాక అత్తవారింటికి వచ్చింది. ప్రణవ్కు ఒక అన్నయ్య, చెల్లెలు. చెల్లెలికి పెళ్ళైపోయింది. వదిన ఉద్యోగం చెయ్యదు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ గ్రూప్లో కాలేజ్ ఫస్ట్ వచ్చింది. చాలా తెలివైనది. ఇంట్లోనే 10th క్లాస్, ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్లో ట్యూషన్ చెప్తూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకుంటుంది. సాహితీకి అహంభావం ఎక్కువ. అత్తవారింట్లో అందరూ ఉన్నారే, ఏమైనా అనుకుంటారేమోనన్న ఊహే లేకుండా శని ఆదివారాలలో గది తలుపులు మూసుకొని 10 గంటల వరకు పడుకుంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు షార్ట్స్, టీషర్ట్స్ వేసుకొని తిరుగుతుంది. అందరితో కలిసి సరదాగా లంచ్ చేయడం, కూర్చొని మాట్లాడడం లాంటివి చెయ్యదు. లంచ్కు పిలిస్తే నేను తర్వాత తింటానంటూ తప్పించుకుంటుంది. ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకి ఒక్కర్తి ప్లేట్లో పెట్టుకొని తన బెడ్రూమ్లో కుర్చీలో కూర్చొని తింటుంది. చాలాసార్లు ప్రణవ్ మందలించాడు, అది పద్ధతి కాదని. ఇది మరీ బాగుంది ప్రణవ్, నాకు ఆకలేసినప్పుడు తింటాను కానీ ఒకరి కోసం తినడం నా స్వభావం కాదు. ఇంట్లో నాన్న వాళ్ళు ఉన్నారు, బాగోదు. అందరిలోకి వచ్చేటప్పుడు ఆ షార్ట్స్, టీషర్ట్స్ వేసుకోవద్దని, ఇంట్లో నలుగురి సమక్షంలో మన డ్రెస్సింగ్ విధానం ఎంబారస్గా ఉండకూడదన్న ప్రణవ్ మాటలకు, అదేమిటి ప్రణవ్, నీవేనా ఇలా మాట్లాడుతున్నావు, లేక మీ అమ్మగారుగానే నిన్ను చెప్పమన్నారా అంది. మధ్యలో మా అమ్మను బ్లేమ్ చేయడం ఏమిటి సాహితి? మా పేరెంట్స్ ఎవరి వ్యక్తిగత విషయంలోనూ తల దూర్చరు, అది వాళ్ళ సంస్కారం. మనమే కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం మంచిది. నా ఇష్టం ప్రణవ్, నాకు నచ్చిన దుస్తులు నా కంఫర్టబిలిటీని ప్రకారం వేసుకుంటాను. ఈ విషయంలో ఇంక తర్కం అనవసరం అంటూ రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎవరి మాట వినని భార్య పట్ల అసహనం ఉన్నా ఏమీ చేయలేక మౌనం వహించాడు ప్రణవ్. సాహితికి 3వ నెల ప్రెగ్నెన్సీ అని తెలిసేసరికి ఇంట్లో అంతా ఆనందపడ్డారు. ప్రణవ్ తల్లి సరస్వతమ్మ గారు సాహితిని అడిగారు, నీకు ఇష్టమైనవేమిటో చెప్పమ్మా, మొహమాట పడకుండా చేసి పెడతా అనేసరికి మొహం ముడుచుకుంది. ఆ రోజు రాత్రి ప్రణవ్తో, ఏమిటి మీ వాళ్ళంతా చంద్రమండలం ఎక్కినంతగా అందరూ హడావిడి చేస్తున్నారు, నాకు ఈ ఆర్భాటాలు అవి ఇష్టముండవు ప్రణవ్, మీ అమ్మగారికి చెప్పమంటూ ప్రణవ్ మీద ఎగిరిపడింది. అయినా కూడా సరస్వతమ్మ గారు ఏవో స్వీట్లవి ప్రత్యేకంగా చేసి మరీ కొడల చేత తినిపించారు. ఎంత అహంకారి అయినా సాహితి అంటే ప్రణవ్కు చాలా ఇష్టం. తను తండ్రి కాబోతున్నందుకు సాహితిని మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు. అంత దూరం ఆఫీస్కు వెళ్ళి పని చేయలేవు సాహితి, కొన్నాళ్ళు ఉద్యోగానికి బ్రేక్ తీసుకోమంటూ బ్రతిమాలుతున్నా వినేది కాదు. అవును ప్రణవ్, కష్టంగానే ఉంది. అందుకనే మా ఆఫీస్కి దగ్గరలోనున్న ఫ్లాట్కి వెళ్ళిపోదామని ప్రణవ్ మీద ఒత్తిడి తెచ్చి చివరకు సాధించి అత్తవారింటి నుంచి బయటికి వచ్చేలా చేసింది. వద్దంటూ ప్రతిమాలిన ప్రణవ్ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. ఇంట్లో వంటకు వంట మనిషిని, పని మనిషిని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది. డెలివరీకని పుట్టింటికి బెంగళూరుకి వెళ్ళి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బాబుకి అక్షిత్ అని పేరు పెట్టుకున్నారు. 6 నెలలు బాబు కోసం సెలవు పెట్టుకొని బెంగళూరులో తల్లిగారింటిలోనే ఉండిపోయింది. సెలవు తర్వాత డ్యూటీలో చేరడానికి తయారైన సాహితీనే చూస్తూ, మరికొంతకాలం ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వు సాహితి, బాబుని ఉద్యోగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేవంటే
ఇంతెత్తునెగిరింది. ఎప్పుడు నా ఉద్యోగమే నీకు పెద్ద సమస్యలా అడ్డుగా కనపడుతోంది ప్రణవ్. నా కొలీగ్స్, స్నేహితులందరూ నానీని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటుంటే నీవేంటి అలాగ మాట్లాడుతున్నావు? పోనీ నాని సంరక్షణలో వద్దంటే బాబుని మా అమ్మ దగ్గర బెంగుళూరులో వదిలేస్తాను. ఆవిడ పెంచుతుంది. వీలైనప్పుడల్లా వెళ్ళి చూసొద్దాం అనగానే ప్రణవ్కు పట్టరాని ఆగ్రహం కలిగింది. ఇక్కడే ఉంటున్న మా తల్లిదండ్రులు నీకు పనికిరారు. అమ్మా వాళ్ళని మనతో ఉంచుకుంటే మన అక్షిత్ని చూడరా? అమ్మకి ఒక్క మాట చెబితే చాలు ఆగ మేఘాల మీద పరిగెత్తుకు వస్తుంది. తన మనవడి కోసం ఎక్కడో బెంగుళూరులో మీ అమ్మ దగ్గర ఉంచుతానంటున్నావు. నీవసలు ఒక తల్లివేనా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. మొత్తానికి బాబును చూసుకోవడానికి ఒక ఆయాను కుదిర్చింది సాహితి. బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. 2వ ఏడు వచ్చింది. ఒకరోజు ప్రణవ్ మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేశాడు. తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చేసరికి ఆయా సోఫాలో పడుకొని హాయిగా నిద్రపోతోంది. నిద్ర లేచిన అక్షత్ మంచం మీద కూర్చొని అదే పనిగా ఏడుస్తున్న ఆయా అలాగే నిద్రపోతోంది. ప్రణవ్ వెంటనే బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాడు. వాడి డైపర్ నిండిపోయింది. కోపాన్ని నిగ్రహించుకోలేక ఆయా అంటూ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచింది. ఎప్పుడు ఆ వేళకి రాని సార్ను చూడగానే భయపడిపోయింది. సార్ తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకున్నానని, నిద్ర పట్టేసిందని సంజాయిషి ఇచ్చింది. అలాగే మరొకసారి బాబుకు జ్వరం వస్తే ఏ టైంకు ఏ డ్రాప్స్ వేయాలో చెప్పినా సరిగ్గా వేయలేదు. రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ సోకవచ్చని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు. చూసావా సాహి, ఆయాల మీద వదిలేస్తే పిల్లలు ఇలాగే పాడైపోతారు. మళ్ళీ అడుగుతున్నాను, అక్షిత్ ఆరోగ్యం ముఖ్యం మనకు. వాడి కోసమైనా నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. అదేమిటి ప్రణవ్, పిల్లలన్నాక ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజం. ఈ ఆయా కాకపోతే మరొక ట్రైన్డ్ ఆయాను పెట్టుకుందాం. ప్రాజెక్టు మేనేజర్ని అయ్యాను. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేను సడన్గా ఉద్యోగం మానేయడం ఏమిటి? ఎంతోమంది వర్కింగ్ ఉమెన్ 2 పిల్లల్ని చూసుకుంటూ చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం లేదా? నేనొక్కదాన్నే అన్నట్లుగా మాట్లాడతావేమిటి? అయినా మాటి మాటికి నా ఉద్యోగ ప్రస్తావన తెచ్చి నేను మానేసే వరకు నీవు ఊరుకునేటట్లు లేవు. ఐ నో ప్రిటీ వెల్ యూ ఆర్ జెలస్ ఆఫ్ మీ అనగానే ప్రణవ్ కోపంతో తనను తాను నిగ్రహించుకోలేక సాహితీ చెంప మీద చెల్లుమనిపించాడు. వెంటనే బాబును అందుకొని అక్కడి నుండి బాబుని తీసుకొని బయటికి అడుగులేశాడు. అది చూసిన సాహితి, బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ప్రణవ్ అంటూ వెనుకపడింది. భయపడుకో, మా అమ్మ వాళ్ళ దగ్గరికి కాదులే. మరీ ఎక్కడకు ప్రణవ్? అనాథ పిల్లలున్న చోటికి లేదా ఏ రైలు పట్టాల మీదనో పడేస్తే నీకు వీడి పీడ ఉండదు. హాయిగా ప్రాజెక్ట్ మేనేజర్ ఏం కర్మ, నీ కెరియర్లో CEO వరకు దూసుకుపోవచ్చు. ఆగు ప్రణవ్ అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తూ వెంటపడుతోంది. నన్ను ఆపకు సాహితి, వీడిని ఎక్కడో వదిలేసే గాని తిరిగి రాను. రాత్రికి సంబరంగా పార్టీ చేసుకుందామంటూ బాబుని వేగంగా తీసుకొని బయటికి వచ్చేశాడు. ప్రణవ్కి పంతం ఎక్కువే. తను అనుకున్నది చేస్తాడనుకుంటూ భయంతో వణికిపోతూ ఏడ్చేస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వస్తూ ఫోన్ అందుకుంది. బాబుని తీసుకొని రోడ్డు మీదికి వచ్చేశాడు ప్రణవ్. మనసంతా కకావికలమైపోయింది. సాహితి తన తల్లి కాబోతుందని చెప్పినప్పుడు తను ఎంతగానో సంబరపడ్డాడు. పిత్రోత్సాహంతో పులకరించిపోయాడు. సాహితి ఉద్యోగం చేస్తే గాని గడవని స్థితి కాదే తమది. అయినా ఆమెకంత పంతమేమిటి? కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోమంటే వినదు. పోనీ ఊర్లోనే ఉన్న అమ్మా నాన్నగారిని పిలుస్తానంటే వాళ్ళంటే విముఖత్వం. తమ కలల పంట, వరాల పంట ఇంత బరువైపోయాడా? పిల్లలు పుట్టక ఎంతోమంది స్త్రీలు తప్పించిపోతున్నారు. పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నా కొందరికి సంతానయోగం కలగడం లేదు. అసలు తాము ఎవరికి పుట్టామో తెలియని కొంతమంది పసిపిల్లలు అనాథ శరణాలయంలో పెరుగుతున్నారు. అన్నీ సమృద్ధిగా ఉన్న అక్షిత్ లాంటి పిల్లలు, వాడికి తాత బామ్మ ఉండి కూడా ఇలా ఆయాలు పని మనుషుల పెంపకాలలో పెరుగుతూ మాతృత్వపు అనుభూతులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు చివరకు శిక్ష అనుభవించేది పసిపిల్లలే. ప్రణవ్ హృదయం అక్షిత్ని చూడగానే ద్రవించిపోయింది. వాడిని దగ్గరగా తీసుకుంటూ గులాబీ పువ్వు లాంటి వాడి బుగ్గలను స్పృశిస్తూ, నిన్ను వదులుకుంటానారా చిట్టి తండ్రి? నేను ఉద్యోగం కొంతకాలం బ్రేక్ తీసుకోనైనా నిన్ను చూసుకోను అనుకుంటుండగానే అతని మొబైల్ రింగ్ అయింది. ఒకవైపు చేతుల్లో నుండి జారిపోతున్న అక్షిత్ను పైకి లాక్కుంటూ ఫోన్ ఎత్తాడు. సాహితీ అనుకొని రెస్పాండ్ అవ్వకూడదని
అనుకుని చూసేసరికి అమ్మ ఫోన్. ఒరే ప్రణు, వాడిని ఎక్కడికి తీసుకుపోతున్నావురా? ఒక్క క్షణం నా మాట వింటావా? అంటే అమ్మకు తెలిసిపోయిందా? సాహితీ చెప్పిందన్నమాట. ప్రణు, నేను నాన్న బయలుదేరి 1 గంటలో మీ దగ్గరికి వస్తున్నాం. అక్షిత్ని మేము చూసుకుంటాంరా. ఇప్పుడే సాహితీ ఏడుస్తూ ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. అత్తయ్య, నన్ను క్షమించండి. మీరు ఇక్కడికి వచ్చేయండి వెంటనే అంటూ అక్షిత్ కోసం ఉద్యోగం మానేస్తాను. నేను ఫోన్ చేసి చెబితే మీ అబ్బాయి నా మాట నమ్మరు. మీరు చెప్పండి అత్తయ్య అంటూ బోరున ఏడుస్తోందిరా. ఏదో పాపం ఉద్యోగం మీద ఆకాంక్షే కానీ కన్నతల్లికి బిడ్డ మీద మమకారం ఎందుకుండదురా? ఇంకా అక్షిత్ను మేమే చూసుకుంటాంరా ప్రణవ్. సాహితీని ఇంక బాధ పెట్టకు, తిరిగి వచ్చేయి అని అనగానే ప్రణవ్ మనసు ఆనంద తరంగాలలో నిండిపోయింది. చేతిలోనున్న అక్షిత్ వైపు మురిపంగా చూస్తూ ఇంటి వైపుకు వెళ్ళాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు.